హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక చిన్ని మినీ వ్లాగ్ అండి. సరదాగా చూసేసేయండి. ఒక మంచి వంటకం కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను పొద్దున్నే పూజ అయితే చేసుకున్నానండి. మన చెట్లకు పూసిన కనకాంబరాలండి. అవి ఎక్కువ లేవు కదా, ఒక 2-3 చెట్లే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి విరజాజులు. సాయంత్రం పూట చక్కగా కోసుకొని తెచ్చుకొని మాల కట్టుకుంటే మాల అయితే వేస్తున్నానండి అమ్మవారికి. లేదంటే విడిపూలే ఇలాగా పూజలో పెట్టేసుకొని చక్కగా ఆ స్వామి మీద అలాగా చక్కగా 4 సువాసన భరితమైన పుష్పాలను వేసి కాస్త బెల్లం పొడి అండి. బెల్లం పొడి అయితే చీమలు తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ బెల్లం పొడిని తులసి దళాన్ని చక్కగా స్వామివారికి సమర్పించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి శనగలమాట. ఈ శనగల్ని నేను అంటే ఇప్పుడు అడపాదడపానికి వర్షాలు అవి పడుతున్నాయి కదండి. ముసురుగా ఉన్నప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. రోజు ఆయిల్ ఫుడ్ ఏం తింటాంలే, కసిని శనగలు నానబెట్టి ఉంచామనుకోండి, తర్వాత ఎప్పుడైనా నిదానంగా ఎప్పుడైనా వేపుకోవాలంటే వేపుకోవచ్చు కదా, లేదంటే కర్రీస్లోనైనా వాడుకోవచ్చు అని చెప్పి నానబెడుతూ ఉంటానండి. అప్పుడే నేను ఏం చేశానంటే ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు కూడా వేసి నానబెట్టేసాను అనమాట. అప్పుడు అవి 2 రోజుల తర్వాత నేను ఒక ఇలా టిష్యూ పేపర్ వేసిన గిన్నెలోకి ఆ నీళ్ళు వంపేసిన పల్లీలు వీటిని వేసేసి పైన ఒక టిష్యూ పేపర్ మూత పెట్టేసామంటే 2 రోజులు చక్కగా ఇలా మొలకలు వచ్చేస్తాయండి. అయితే వీటిని పచ్చిగానైనా వాడుకోవచ్చు, ఉడకబెట్టైనా వాడుకోవచ్చు ఎందులోనైనా సరే. నేనైతే ఇంకా గుళ్ళు అయితే తాలింపు పెడదాం కదా అని చెప్పేసి వీటిని కాస్త నీళ్లు పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే పెట్టేశానండి. చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా నీళ్ళన్నీ వంపేసి ఇలాగ ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు కొన్ని అయితే తాలింపు వేసుకుంటున్నానండి. మిగతా వచ్చేసరికి ఎందురైనా కర్రీలోనైనా ఫ్రైలోనైనా వాడుకుంటే ఉడకబెట్టినయ్యా కాబట్టి మనకి ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ రైస్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే సలాడ్ చేసుకుంటామా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఈ ఉడకబెట్టినవి కొన్ని వెందులు వేసుకొని కూడా చక్కగా నిమ్మకాయ పిండుకొని తినేసేయచ్చు. అందుకని ఇంకా నూనె వేడెక్కిన తర్వాత గిన్నెలో ఇప్పుడు కాసింత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి మాట ఇవి వేసి కాస్త పోపు దోరగా వేగిన తర్వాత ఇందులో నేను చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసానండి. అవి కాస్త అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేసిన శనగలను వేసేసుకున్నాం అనుకోండి. ఇందులో కొంచెం ఏదైనా వాటర్ ఉన్నా కూడా డ్రై అయ్యే వరకు కాస్త ఇలా వేగించామనుకోండి బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి ముందైతే శనగలు అయితే వేస్తున్నాను. ఇవి ఇలా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుందామండి. వెంటనే అన్నీ వేసే కన్నా ఇవి కాస్త వేగిన తర్వాత వేస్తే బాగుంటుంది అన్నమాట టేస్ట్. అయితే ఆల్రెడీ ముందే నేను ఉప్పు ఇందులోనూ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం మనం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 1/2 స్పూన్కి అలా పసుపు, ఒక 1/2 స్పూన్కి అలా కారం వేసానండి. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఈలోగా నేను ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక క్యారెట్ని తురిమేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా తురిమి పెట్టుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయని చక్కగా రసం పిండేసుకున్నామంటే ఇందులో 1 బై 1 అన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చండి. చక్కగా కీరా ముక్కలు కానీ, ఉడకబెట్టిన బ్రాకలీ కానీ ఇలాంటివన్నీ వేసుకొని మనం ఈ వెజిటేబుల్స్తో పాటు చక్కగా ఈ మనకి శనగలు ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. సాయంత్రం పూట ఇలాంటిది ఒక చిన్న స్నాక్ లాంటిది తిన్నామంటే నైట్ ఇంకా భోజనం కూడా చేయబుద్ధి అవ్వదు. అంతలా టమ్మీ ఫుల్గా ఉంటుంది, మనకి మంచి ప్రోటీన్ కూడా అందుతుందన్నమాట. ఈ పచ్చి కొబ్బరి మీకు దగ్గర చక్కగా ఫ్రెష్గా ఉన్నప్పుడే తురిమేసుకొని చక్కగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్తంత అన్నిటిలోనూ వేసుకోవచ్చండి. ఇంకా అలా నిమ్మరసం కూడా పిండేశాను కదా, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఇంకా ఆ వేడికే చక్కగా మగ్గిపోతాయి. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి కదా ఉల్లిపాయ అవి కూడాను. అంతేనండి. సాయంత్రం వాటిలో ఒక్కొక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసలు తర్వాత బొబ్బర్లు అలాంటివి కూడా చక్కగా నానబెట్టేసి ఇలా చేసుకోవచ్చు అన్నమాట. నేను కొన్ని పల్లీలు కూడా వేసాను కదా అక్కడక్కడ, చాలా బాగున్నాయండి. ఇవి అయితే నేను ఇంకా సాయంత్రం మాటలు మిషన్ కుట్టినప్పుడు అయితే ఇంకా మంచి టైం పాస్ మాట. ఓ పక్కన స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇంకా అందరికీ ఇచ్చిన తర్వాత నేనైతే ఇలా తింటున్నాను అనమాట. అన్నట్టు స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ చేశాను కదండి. ఏదైనా సరదాగా టైంపాస్గా నేర్చుకోవాలనుకున్నా, ఆల్రెడీ నేర్చుకుని మర్చిపోయినా అవన్నీ గుర్తొచ్చి మళ్ళీ సరదాగా మనం ఒక చీర తీసుకుంటే దానికి కుట్టుకూలి ఎంత అవుతుందో తెలుసు కదండి. అదేదో మనమే ఇంట్లో చిన్న మిషన్ ఉంటే కుట్టుకోవచ్చు కదా అనుకున్న వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు తెలిసినవి మీకైతే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా మెల్లగా అప్లోడ్ చేస్తాను వీడియోస్లో. ఇంకా పైకి అయితే వచ్చానండి, ఈవినింగ్ అయిపోయింది కదా. సరే ఇంకా విరజాజులు కోసే
టైం అయితే అయిపోయిందండి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ పువ్వులు అయితే ఇంకా విడిచిపోతాయండి. విడిచిపోయిన తర్వాత నాకు కొయ్యాలని కూడా అనిపించట్లేదండి. ఆ వాసన ఇంకా గుమాలింపు అంత చక్కగా వస్తుంది కదా. ఇంకా దేవుడి దగ్గరికి అయితే పువ్వులు కూడా నిండుకుంటున్నాయి కదా, సరేలే ఇంకా స్వామివారి దగ్గర పూజకు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి కూడా కొన్ని అలా కోసుకుంటున్నాను. ఇవి మన తలలో పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుందండి, మంచి స్మెల్ చాలా బాగుంటుంది. తలంతా అసలు తల అంటుకున్న తర్వాత ఒక పినీసుడు పువ్వులు పెట్టుకున్నా చాలండి, తలంతా మంచి సువాసన. దానికి తగ్గట్టు పేలు వస్తాయండి, ఎన్ని పేలు పుచ్చిపోతాయో అసలు. మల్లెపూలు కానీ ఇవి కానీ సన్నజాజులు కానీ పెట్టుకుంటే ఇదే తలకాయ నొప్పండి. ఒక పక్క పువ్వులను చూస్తేనేమో ఇంత మూర కట్టుకొని చక్కగా జడ నిండా పెట్టుకోవాలనిపిస్తుందండి. ఇంకొక పక్క ఏమో ఆ పేలు భయం, తర్వాత ఆ వాడిపోయిన తర్వాత పువ్వులకి చుట్టుకొని ఇంత జుట్టు రాలిపోద్దేమో అని భయం కదండి. ఈ మధ్యన చాలామంది జుట్టు పీకేస్తున్నాయని చెప్పి కూడా తలలో పువ్వులు పెట్టుకుంటలేదండి. ఎందుకంటే అందరికీ జుట్లు ఆల్రెడీ హెయిర్ ఫాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దాని తగ్గట్టుగా ఈ పువ్వులు మళ్ళీ కాస్త జుట్టు ఊడిపోద్ది ఎందుకులే అని చెప్పేసి సింపుల్గానే వెళ్ళిపోతున్నారండి. తలలో ఏదో ఒక పువ్వు అనేది పెట్టేసుకొని అంతే కదా. ఇంకా ఇదిగోండి మన ఇంటి దగ్గర చూసారు కదా చక్కగా ఎంత బాగుందో వాతావరణం. సాయంత్రం పూట అయితే ప్రజెంట్గా ఉంటుందండి. ఇంకా గూటికి అయితే చిలకమ్మలు వెళ్ళిపోతూ ఉంటాయి, కిచకిచలు అయితే తగ్గుతాయండి. మామిడి పళ్ళ సీజన్ అయిపోయిందంటే వేప పళ్ళ సీజను, దాని తర్వాత నేరేడు పళ్ళ సీజను, ఇలా 1 by 1 ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయండి. మన తోటలో అయితే నేరేడు పళ్ళు చూడండి అసలు ఎలా రాలిపోతున్నాయో. ఇవి నాటు రేగు పళ్ళు అండి, అదే నేరేడు పళ్ళు. అయితే ఇవి చెట్టు చూసారు కదా మనిషి అంత లావండి, పెద్ద మానైపోయింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే చెట్టు, దీని చుట్టూ ఫుల్ కాయలండి. ఎన్ని కాయలు వస్తాయో కానీ మనకి అందవు కాబట్టి ఇవి రాలినప్పుడే కింద తీసుకుంటాం కదా. కింద అంతానేమో మట్టి, దీని మూలాన్ని కాయ పడగానే కింద ఇసుక, దానికి పండుకి ఇసుక పట్టేస్తుందండి. సరే ఇంకా దీనికి మనం ఏదైనా కింద పరకం కానీ ఏదైనా వేస్తే, ఏదైనా క్లాత్ లాంటిది వేస్తే దానిపైన పడిన పళ్ళైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా క్లాత్ అయితే వేసానండి నేను. క్లాత్ వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం మనకి ఇలాగా ఇసుక చూసారా కదా, పండుకి కూడా ఇసుక పట్టేస్తుంది అన్నమాట. అంటే అంత హైట్ నుంచి పడుతుంది కదా, ఆ పండిపోయిన పండుకి దెబ్బ తగిలి ఇసుక అంతా పట్టేస్తుంది. సరే అని చెప్పేసి ఇక్కడ నేనైతే క్లాత్ అయితే వేసానండి. ఈ క్లాత్ మీద పళ్ళు అయినా కొన్ని మనం తినడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. మనకి హైబ్రిడ్ పండు వస్తుంది కదండి మార్కెట్లో, దానికన్నా కూడా ఈ పండు చాలా మంచిదండి నిజంగా. అది స్వీట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇది కొంచెం మనకేంటే పులుపు తీపి వగర అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా పచ్చగా వచ్చేసిందండి వర్షాలకైతే. చూసారు కదా కరివేపాకు చెట్టు అయితే ఎంత పచ్చగా వచ్చేసిందోనండి చిగురంతాను. నేను అంతకుముందు చూస్తే అసలు ఈ చెట్లు ఇంకా రావేమో అనుకున్నానండి, అంతలా ఎండిపోయినాయి. కానీ ఎంత బలం వస్తుందో భూదేవి తల్లి వాటికి. ఎంత చక్కగా చూడండి పచ్చగా చక్కగా మంచి సువాసనతో మంచి కరివేపాకు అయితే నాటు కరివేపాకు అండి చక్కగా వచ్చేసింది. ఇంక ఇది వచ్చేసరికి నారింజ పళ్ళ చెట్టు అన్నమాట. ఒకసారి చూపిద్దాము, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి. అంటే వర్షాలు పడిన తర్వాత మన చెట్లన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మీకు నిన్న గార్డెన్ వీడియో చూపించినప్పుడు కూడా కొన్ని చూపించాను కదండి. ఇంకా ఈరోజైతే నేను ముందు రోజు వేశాను కదా క్లాత్, తర్వాత రోజు వెళ్ళి చూద్దాం కదా అని చెప్పేసి రాళ్ళు పడినాయేమో అని చెప్పి తెచ్చుకుందామని వెళ్తే చూడండి ఎన్ని పళ్ళు రాలినాయో. మనం వేసిన చోట కన్నా కూడా విడిగా ఉన్న ప్లేస్లోనే ఎక్కువ రాలినాయన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను వేసిన రోజు నైట్కే వర్షం కూడా పడిందండి. ఆ వర్షానికి ఈ క్లాత్ మీద అంతా కూడా మట్టి కూడా వచ్చేసింది. మట్టితో పాటు ఇదిగోండి ఇలాగ అక్కడక్కడ పడిన పళ్ళు మాట ఇవి. మా చిన్నప్పుడు బోధులో పడిన పళ్ళు కూడా తీసుకొని అలా తినేసేవాళ్ళమండి. ఇప్పుడు ఎంత ఆర్భాటాలు అయితే చేస్తున్నాం కానీ మట్టి ఉండకూడదు, కడిగిందే కడగడం, ఇన్ని చేసినా మనకి రావాల్సిన జబ్బులు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో శుభ్రం లేకపోయినా, అసలు శుభ్రం అంటే ఏంటో తెలియకపోయినా తిన్న తిండ్లకి అసలు ఏ జబ్బులు వచ్చాయి కదండి. చూసారు కదా ఎంత బాగున్నాయో నల్లటి నేరేడు పళ్ళు, బాగున్నాయి కదండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదంటండి ఈ నేరేడు పళ్ళు. అందులోని వీటిని మనం కాస్త ఉప్పు కారంతో నంచుకొని తింటే ఎటువంటి సమస్య ఉండదంటండి. యాస్టీజ్ అలా మాత్రం తినకూడదంట. తిన్న తర్వాత కొన్ని పాలు కొన్ని ఏవో చెప్తున్నారండి, అవన్నీ తినకూడదు, మళ్ళీ అవి విషపూరితంగా అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మనం తినేదే ఎప్పుడో ఏడాదికి ఒకసారి తింటే కడుపులో ఉండే ఏమైనా రాళ్ళు కానీ తలంటికులు కానీ కరిగిపోతాయి కదా అని చెప్పేసి వీటిని మనం తింటాము. అవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటున్నారండి. ఇవాళ వీడియో ఉంటానండి మరి.